తెలంగాణలో ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగాయా? సన్నబియ్యంలో జరిగిన స్కామ్ ఏంటి? ధాన్యం కొనుగోలు చేయడానికి ఆ 4 కాంట్రాక్ట్ సంస్థలు ఎక్కడివి? ఈ ఆరోపణలపై విపక్షాల దగ్గరున్న ఆధారాలు ఏంటి? ప్రభుత్వం చెబుతున్నదేంటి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ధాన్యం దంగల్ నడుస్తోంది. ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ రెండూ కలిసి అధికార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు సన్నబియ్యం అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాగానే భారీ స్కామ్ చేసిందంటూ రెండు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ బాంబు పేల్చితే, తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 1000 కోట్లకు పైగా స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం అందించే సన్నబియ్యంలో భారీ కుంభకోణం జరిగిందంటున్నారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం 42 రూపాయల నుంచి 45 రూపాయలు అమ్ముతుంటే ప్రభుత్వం 56 రూపాయల 90 పైసలకు ఎలా ఖరారు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ స్కామ్ లో సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రమేయం ఉందంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 15 రోజుల క్రితమే తాము స్కామ్ ను బయటకు తీస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే స్కామ్లు అని మరోసారి నిర్ధారణ అయ్యిందంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు. నిజానికి కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు. కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు 6 నెలల ముందే చెప్పడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు. గల్లీ మే లూటో, ఢిల్లీ మే బాంటో. అంటే ఇక్కడ దోచుకో, గల్లీలో దోచుకో. ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు, అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడి వరకు వారు పంపకాలు, సూట్ కేసులు మోయడం ఇవన్నిట్లో బిజీగా ఉన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పేరుతో 700 నుంచి 750 కోట్లు, మధ్యాహ్న భోజనం కింద 2.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోలు పేరిట మరో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు కేటీఆర్ ఆరోపించారు. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్నా సరిగా పనిచేయలేదని కేంద్రీయ బాండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేంద్రీయ బాండార్ సంస్థ కోసం రూల్స్ ను రిలాక్స్ చేశారని ఆరోపించారు. రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరొక వైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్. ప్రభుత్వ ఖజానాకు గండిగొట్టడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం, వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక 1000 కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ. అటు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రి ఉత్తమ్ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న అవినీతిపై మంత్రి సమాధానం ఎందుకు చెప్పడం లేదని టీబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారు, ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. అటు బీఆర్ఎస్ బీజేపీ విమర్శలకు ఘాటైన కౌంటర్లు ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరగలేదన్నారు. ఢిల్లీకి డబ్బు పంపి పదవులు కొనుక్కునే సంస్కృతి తమది కాదన్నారు. మేము కమిషన్లు దోమినమట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు, కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దల్ని కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం. అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు.
మొత్తంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై పొలిటికల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికార విపక్షాల మధ్య పేలుతున్న మాటల తూటాలు ఇంకెంత దూరం వెళ్తాయో చూడాలి.